హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జోషివ్ SM వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్ ఫ్రై. అయితే ఇష్టంగా డ్రైగా చికెన్ తినే వాళ్ళకి, అలాగే స్పైసీగా చికెన్ని ఎంజాయ్ చేస్తూ తినే వాళ్ళందరికీ కూడాను ఈ పెప్పర్ చికెన్ ఫ్రై అనేది సూటబుల్ అండి. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. అయితే ఈ పెప్పర్ చికెన్ ఫ్రైకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 350 grams ఆఫ్ చికెన్ని నేను తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా 2 ఆనియన్స్ని, 2 tablespoon ఆఫ్ పెప్పర్ని, 1.5 స్పూన్ ఆఫ్ కొరియాండర్ని, అలాగే 1 స్పూన్ జీరాని, అలాగే ఒక 5 to 6 చిల్లీస్ని, కొంచెం కర్రీ లీవ్స్ని, ఒక 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే తీసుకున్నానండి. ముందుగా మనం పెప్పర్ని, అలాగే ధనియాల్ని, అలాగే జీలకర్రని ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కడాయిలో అయితే నీట్గా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అవి నీట్గా రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి అయితే తీసుకోండి. చల్లారనివ్వాలండి. వన్స్ అది చల్లారిన తర్వాత మనం దాన్ని బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపల స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని, అలాగే కొంచెం కర్రీ లీవ్స్ని, అలాగే 2 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అన్నీ కలిసేలాగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అవి నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏవైతే 2 ఆనియన్స్ తీసుకున్నామో అవి కూడా కట్ చేసుకుని దాంట్లోకి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. వన్స్ అవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే కడిగి పెట్టుకున్న 350 grams ఆఫ్ చికెన్ని ఈ ఆనియన్స్లోకి అయితే యాడ్ చేసుకోండి. 1/2 tablespoon పసుపుని, 1 full tablespoon కారాన్ని, అలాగే 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. దీంతో పాటుగా కొంచెం చికెన్ మసాలాని, అంటే 1 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న స్పైసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ పెప్పర్, అలాగే ధనియాలు, అలాగే ఆ జీలకర్రని చక్కగా బ్లెండ్ చేసుకోండి. నీట్గా పొడయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోండి. అవి నీట్గా బ్లెండ్ అయిన తర్వాత దాన్ని ఈ చికెన్లోకి అయితే యాడ్ చేసుకోండి. సో స్పైసెస్ అన్నీ కలిసేలాగా చికెన్ని నీట్గా కలుపుకోండి. అయితే ఈ పెప్పర్ చికెన్ ఫ్రైలోకి మనం ఎలాంటి వాటర్ని కూడా యాడ్ చేయకూడదండి. చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే మనం దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడే మనకి ఫ్రై అవుతుందండి. వాటర్ యాడ్ చేసామంటే గ్రేవీ ఫామ్ అయిపోతుంది. కనుక చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే మనం పెప్పర్ చికెన్ ఫ్రైని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చికెన్ని టోటల్గా కలుపుకున్న తర్వాత మనమైతే లిడ్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. లిడ్ పెట్టుకున్న తర్వాత 5 minutes తర్వాత వచ్చి మళ్ళీ చికెన్ కలిపిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టుకోవాలండి. అలా 5 minutesకి వచ్చి ఒకసారి చికెన్ ఎలా ఉడుకుతుంది ఏంటి అన్నది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ కొంత టైం అయిన తర్వాత లిడ్ తీసేసి టోటల్గా మీరు కలపడం అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలా కలుపుతూ ఉంటే మనకి వాటర్ని యాడ్ చేయం కనుక చికెన్ ఫ్రై అనేది కరెక్ట్గా అయితే మనకి ఉడుకుతుంది. సో ఈ విధంగా మనమైతే పెప్పర్ చికెన్ ఫ్రైని అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.